డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. రైతుల రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక ప్రజాహిత పథకాలను అమలు చేసిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ ఎంపీటీసీ గారు గొల్లపల్లి సూర్య గారిని రాజశేఖర జిల్లా ప్రధాన గారు ఇది अमर रहे वैएसआर, अमर रहे वैएसआर, जोहार वैएसआर। దివంగత మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గ్రామాన వాడవాడలోని కూడా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా కార్యకర్తలను నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున మన కపిలేశ్వరపురం మండలంలో మరి టేకి యంగర అదే రకంగా కపిలేశ్వరం పార్టీ ఆదేశాల మేరకు నియమించబడినటువంటి మండల కన్వీనర్ అయిన కోటం సత్యనారాయణ గారిని మరి మన గ్రామ కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇంత ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదే రకంగా మన మండపేట నియోజకవర్గ ఎమ్మెల్సీ అయినటువంటి మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తోట త్రిమూర్తి గారి ఆదేశాలతో మరి కపిలేశ్వరపురం మండలం మరి కపిలేశ్వరం గ్రామంలో మరి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు కార్యకర్తలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అదే అనేక రకాల సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశ చరిత్రలోనే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరనంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి మరి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా మనం చెప్తూ మరి మట్టిలో మాణిక్యాలన్నీ కూడా వెలికి తీయాలనే ఉద్దేశంతో మరి పేద బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా మరి చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆ రోజున ఫీజు రియంబర్స్మెంట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అదే రకంగా మరి పేదల ఆరోగ్యం పట్ల క్షీణించిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలన్నా కానీ మధ్యతరగతి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ప్రాణాలు పోతానని చెప్పి మంచి సంకల్పంతో ఆలోచించి మరి ఆ రోజున ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసినటువంటి మరి ఏకైక ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి రైతులకి మరి వెన్నుముక్కగా నిలబడి మరి ఉచిత విద్యుత్ కల్పించినటువంటి ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి మరి ఏదైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి ప్రజలకు స్థిరస్థాయిగా
నిలిచిపోయే వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మరి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి అంతకు మించి 2 అడుగులు ఎక్కువ వేసి మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలు అనే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి మరి ఆయన ద్వారా నియమితులైనటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇక్కడ మండపేట నియోజకవర్గంలో తోట తిరుమతులు కానీ అనేక కార్యక్రమాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు అందరికీ కూడా అందించి మరి సుపరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మీ అందరూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ చేసినటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్ష కోటం సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి 5 సంవత్సరాలు 3 నెలలు పరిపాలించాడు. ఆయన పరిపాలనా విధానం అంటే ఏంటో తెలియజేసేటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ 5 సంవత్సరాలు 3 నెలల్లోనే ఆయన ప్రజల్లో ఎంతో మరి రైతు భరోసా, రైతు గురించి కానీ, వైద్యం గురించి కానీ, మరి విద్య గురించి కానీ, మరి అన్ని విధాల పరిపాలనా విధానం ఏ విధంగా ఉండాలో అన్ని విధాల సమపాలకంగా పరిపాలించేటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. మరి అటువంటి మహానేత 76వ జయంతి సందర్భంగా మరి ఈ రోజున మరి అందరూ ఒక పండగలాగా జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరైనా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ